హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకానమీ వెంకటేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ ఎకానమీ వెంకటేష్ సార్ని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ కోసం ఈరోజు మార్చ్ 1వ తారీఖు నుంచి మార్చ్ 15 మధ్య పార్ట్ 1లో భాగంగా ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ మీకు ఇప్పటికే అందించి ఉన్నాను. ఇప్పుడు పార్ట్ 2లో భాగంగా రిమైనింగ్ కరెంట్ అఫైర్స్ మీకు ఇక్కడ అందుబాటులోకి తీసుకొచ్చాను. ఓకేనా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు ఏపీఎస్సీ గ్రూప్ 1 కైనా ప్రిపేర్ అవ్వండి, గ్రూప్ 2 కైనా ప్రిపేర్ అవ్వండి, లేకపోతే ఏఈ పోస్టులకైనా ప్రిపేర్ అవ్వండి, మరి హాస్టల్ వాటికైనా ప్రిపేర్ అవ్వండి, మిగతా కాంపిటేటివ్ ఎస్ఐ కానిస్టేబుల్ మీరు ఏ తరహా పోటీ పరీక్షకు ప్రిపేర్ అయినా కూడా ఖచ్చితంగా క్వశ్చన్ పడేటటువంటి ఒక ఏరియా. మిత్రమా, మీకు మన యాప్ గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అంతే. మన యాప్ పేరు వచ్చేసి ఎకానమీ వెంకటేశ్వర్ యాప్. మిత్రమా, నా పేరు మీద ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీకు ఇండియన్ ఎకానమీ క్లాసెస్, ఏపీ ఎకానమీ క్లాసెస్ కంప్లీట్గా ఉంటుంది. ఓకేనా? ఇప్పటికే ఇండియన్ అకాడమీ క్లాసెస్ అప్లోడ్ చేస్తున్నాను, ఏపీ కూడా స్టార్ట్ చేస్తాను. ఓకేనా? మరి డిఎస్ వాళ్ళకి జీకే సపరేట్గా ఉంది, కరెంట్ అఫైర్స్ సపరేట్గా ఉంది, మీరు అన్ని కూడా తీసుకోవచ్చు. ఓకేనా? అదేవిధంగా దయచేసి మళ్ళీ చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జీకే కరెంట్ అఫైర్స్ అందరికీ కామన్ సబ్జెక్టే ఒకటి. రెండవది, ఇండియన్ అకాడమీ కోసం, ఏపీ అకాడమీ కోసం అమౌంట్ వేస్ట్ చేయొద్దండి, బయట యాప్లో పెట్టుకోండి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, అర్థమైందా? మీరు బయట యాప్లో అమౌంట్ పెట్టి వేస్ట్ చేసుకోకండి. ఇండియన్ అకాడమీ ప్లస్ ఏపీ అకాడమీ. ఓకేనా? ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి, మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేయండి, 9030539097కి కాల్ చేయండి. ఓకేనా? రైట్ మిత్రమా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలను అభివృద్ధి చేయడం కోసం మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఎంఎస్ఎంఈల బలోపేతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సిఐఐసిఈఎల్ అనే ఒక సంస్థతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రాష్ట్రంలో చిన్న పరిశ్రమల వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా సిఐఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ లైవ్లీహుడ్ కేంద్రం పనిచేస్తుందని చెప్పేసి చెప్పారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ అభివృద్ధి కార్పొరేషన్ ఎంఓయు దీంతో కుదుర్చుకోవడం అనేది జరిగింది. ఒకే చిన్న లాజిక్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలను మరింత బలోపేతం చేయడం కోసం ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ అభివృద్ధి కార్పొరేషన్ ఎవరితో ఒప్పందం కుదుర్చుకున్నదంటే సిఐఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ లైవ్లీహుడ్ అనే ఒక సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నది. ఓకేనా? రైట్. నెక్స్ట్, మహిళల సమస్యలను సత్వరమే పరీక్షించే లక్ష్యంగా జన్ సున్వాయ్ అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరిగింది. మార్చ్ 8వ తారీఖున, మార్చ్ 8 మీకు అందరికీ తెలిసిందే, అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. ఆ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పాల్గొనడం అనేది జరిగింది. ఈ కార్యక్రమంలో జన సున్వాయ్ అనే ఒక కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ శైలజ గారు దీన్ని ప్రారంభించడం అనేది జరిగింది. ఆ కార్యక్రమం ఏంటంటే జన సున్వాయ్ అనే ఒక కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ శైలజ గారు దీన్ని ప్రారంభించడం అనేది జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకమైన డ్రైవ్ కూడా నిర్వహించారు. ఎప్పటి నుంచి అనేసి అంటే మార్చి 9 నుంచి మార్చి 13 వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేకమైన డ్రైవ్ ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ శైలజ గారు నిర్వహించారు. ఈ జన సున్వాయ్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైనా మహిళలు సమస్యలకు గురైనట్లయితే ఆ సమస్యలని సత్వరమే తెలుసుకొని వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేస్తామని చెప్పేసి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ గారు ఈ కార్యక్రమాన్ని స్వీకరించడం అనేది జరిగింది. ఇక విషయానికి వస్తే, మహిళల అనగానే మనకు గుర్తొచ్చేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్త్రీ శక్తి స్కీమ్. ఈ స్కీమ్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2025 ఆగస్టు 15వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభించింది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. దీనికి ఆపోజిట్ దివ్యాంగ
శక్తి. ఈ దివ్యాంగ శక్తి అనే కార్యక్రమాన్ని రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంగళగిరిలో గుంటూరు జిల్లాలో ప్రారంభించడం అనేది జరిగింది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే వికలాంగులకు ఫ్రీ బస్, వికలాంగులకు ఫ్రీ బస్. స్త్రీ శక్తి ఏమో మహిళలకు ఫ్రీ బస్సు అయితే వికలాంగులకు దివ్యాంగులకు ఫ్రీ బస్సు ఎదురంటే దివ్యాంగ శక్తి. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా మనకి స్వయం ఏపీ అనే ఒక కార్యక్రమం ఉంది. స్వయం ఏపీ అనే ఒక కార్యక్రమం ఉంది. ఈ స్వయం ఏపీ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెల్ఫ్ హెల్ప్డ్ గ్రూప్స్, స్వయం సహాయక బృందాలు, వీరినే డ్వాక్రా మహిళలు అంటాం. వీరిని డ్వాక్రా మహిళలు తయారు చేసినటువంటి ప్రోడక్ట్స్ కి మంచి గిరాకీని కల్పించడం కోసం, మంచి వ్యాపారాన్ని కల్పించడం కోసం, వాళ్ళకి ప్రత్యేకమైన బ్రాండ్ని కల్పించడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ స్వయం ఏపీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇదే రోజున జనసున్మయ్ అనే కార్యక్రమాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించడం అనేది జరిగింది. ఓకేనా. రైట్ మిత్రం. నెక్స్ట్ ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ ఆర్థిక ఆరోగ్యపరమైనటువంటి సూచి. ఇక్కడ చూడండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా దీని నుంచి క్వశ్చన్ కంపల్సరీ పడుతుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ గుర్తుపెట్టుకోండి. దీన్ని విడుదల చేసినటువంటి సంస్థ నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. 2015 జనవరి 1వ తారీఖున మనకు న్యూఢిల్లీకి ఏర్పాటైంది నీతి ఆయోగ్. ఈ నీతి ఆయోగ్ ప్రతి సంవత్సరం కూడా విడుదల చేసేటటువంటి సూచి ఆర్థిక ఆరోగ్యపరమైన సూచి. ఓకేనా. దీని ఇంగ్లీష్ లో ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ అంటాం. చూడండి ఇక్కడ ఈ నివేదికను 2026 మార్చి 11న విడుదల చేయడం అనేది జరిగింది. నీతి ఆయోగ్ ఆర్థిక ఆరోగ్య పరంగా ఆంధ్రప్రదేశ్ 17వ స్థానంలో ఉంది. మొత్తం 18 పెద్ద రాష్ట్రాలను ఒక గ్రూప్ గా చేసి వాటిని ఆ ర్యాంకింగ్ ని ఈ 18 రాష్ట్రాలకు కూడా కేటాయించడం అనేది జరిగింది. అయితే ఫస్ట్ ప్లేస్ లో ఒడిశా ఉంది మిత్రమా. మరి రెండవ ప్లేస్ లో వచ్చేసి గోవా ఉంది. మూడవ ప్లేస్ లో వచ్చేసి జార్ఖండ్ ఉంది. ఇది మనకు టాప్ 3లో ఉన్నటువంటి ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ స్టేట్స్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఒడిశా, గోవా, మరి జార్ఖండ్. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నో స్థానంలో ఉందంటే 70th ప్లేస్ లో ఉంది. చాలా ఘోరం, గుర్తుపెట్టుకోండి. 70th ప్లేస్. మరి 18th స్టేట్స్ కి ఈ సూచన విడుదల చేస్తే అందులో మన ఆంధ్రప్రదేశ్ స్థానం 17వ స్థానం, అంటే దిగువ నుంచి 2వది అనమాట. ఓకేనా, రైట్ సార్. చివరి 3 స్థానాల్లో పంజాబ్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ఉంది. చూడండి, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఈ 3 రాష్ట్రాలు కూడా బాటమ్ 3 స్టేట్స్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అయితే ఆంధ్రప్రదేశ్ స్కోర్ ఎంత అంటే, స్కోర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. 23.1% స్కోర్ తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 17వ స్థానానికి పరిమితం అవడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే నేను అఫీషియల్ డేటాని ఇక్కడ సేకరించాను మిత్రమా. దీంట్లో 18 రాష్ట్రాలకు ర్యాంకింగ్ ని కేటాయిస్తే ఈ 18 రాష్ట్రాలు కూడా 4 గ్రూపుల్లో ఉంటాయి. ఒకటి వచ్చేసి అచీవర్ కేటగిరీ, ఫ్రంట్ రన్నర్ కేటగిరీ, పర్ఫార్మర్ కేటగిరీ, ఆస్పిరేషనల్ కేటగిరీ. అంటే చూడండి, ఇక్కడ అచీవర్ కేటగిరీ అంటే బాగా మంచి ప్రగతిని కనబరిచింది అని అర్థం. ఫ్రంట్ రన్నర్ అంటే దానికంటే తక్కువ అని అర్థం. పర్ఫార్మర్ అంటే పర్వాలేదు అని అర్థం. ఆస్పిరేషనల్ అంటే ఓకే లిస్ట్ లో ఉన్నటువంటి అని అర్థం. ఓకేనా. మరి ఈ నీతి ఆయోగ్ విడుదల చేసినటువంటి ఈ 18 రాష్ట్రాలు కూడా 4 గ్రూపుల్లో కలిగి ఉంటాయి. మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ 4 గ్రూపుల్లో ఏ గ్రూప్ లో ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. దానికంటే ముందుగా ఇక్కడ చూడండి, మనకి ఒడిశా, గోవా, జార్ఖండ్, గుజరాత్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ ఎన్నో ప్లేస్ లో ఉంది? 7th ప్లేస్ లో ఉంది. అంటే ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ లో తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడి ఉంది అని అర్థం. దేంట్లో? ఆర్థిక పరమైన ఆరోగ్య సూచీలో. ఓకేనా. చూడండి నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్లయితే వాళ్ళు కొన్ని వాటిని ప్రామాణికంగా తీసుకుని ర్యాంకింగ్ కేటాయించారు. ఏమనేసి అంటే క్వాలిటీ ఎక్స్పెండిచర్ అన్నాడు, నాణ్యతమైన ఖర్చు అనొచ్చు ఇక్కడ. ఓకేనా. క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్
రెండవ అంశం ఏంటంటే రెవెన్యూ మొబిలైజేషన్, మూడవది ఫిజికల్ ప్రుడెన్స్, నెక్స్ట్ డెబిట్ ఇండెక్స్ డెప్ట్ ఇండెక్స్, డెప్ట్ సస్టైనబిలిటీ. ఈ అంశాలని ప్రామాణికంగా తీసుకొని సూచన విడుదల చేయడం అనేది జరిగింది. ఇక్కడ చూసినట్లయితే మనకి అచీవర్ కేటగిరీలో ఒడిస్సా, గోవా, జార్ఖండ్ ఫస్ట్ టాప్ 3 స్టేట్స్ అచీవర్ కేటగిరీలో ఉన్నాయి. ఫ్రంట్ రన్నర్ కేటగిరీలో గుజరాత్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్. అంటే 4వ స్థానంలో ఉన్నటువంటి గుజరాత్ 4 నుంచి 9 వరకు కూడా ఫ్రంట్ రన్నర్ కేటగిరీలో ఉన్నారు. మరి పర్ఫార్మర్ కేటగిరీలో చూస్తే మనకి మధ్యప్రదేశ్, హర్యానా, బీహారు, తమిళనాడు, రాజస్థాన్ కేటగిరీలో ఉంది. మరి ఆస్పిరేషనల్ కేటగిరీలో వచ్చేసి కేరళ, వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, పంజాబ్ ఉంది. ఓకేనా? ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్ 23.1% స్కోర్తో 70 ప్లేస్లో ఉంది. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఈ 4 గ్రూపుల్లో ఆంధ్రప్రదేశ్ ఏ గ్రూప్లో ఉందంటే మనకి ఆస్పిరేషనల్ గ్రూప్లో ఉంది. ఓకేనా? ఆస్పిరేషనల్ గ్రూప్లో ఉంది. రైట్. నెక్స్ట్, విశాఖకు ప్రోటాన్ యాక్సలరేటర్ అనే దాన్ని తీసుకురాబోతున్నారు. ఇక్కడ విషయం పెట్టుకోండి, ఏప్రిల్ 1వ తారీఖున మన యాప్లో ఎవరైతే జీకే కరెంట్ అఫైర్స్ గుర్తుపెట్టుకోండి, నేను ఒకే ఫోన్లో పెట్టాను. జీకే సపరేట్గా మీకు ఇవ్వడం లేదు, కరెంట్ అఫైర్స్ సపరేట్గా మీకు ఇవ్వడం లేదు. జీకే కరెంట్ అఫైర్స్ రెండూ కలిపి మన యాప్లో ప్రెసెంట్ అయితే ఆఫర్లో ఉంది. తీసుకోవచ్చు కావాలనుకుంటే. జీకే ఉన్నవాళ్ళు జీకే చదువుకోండి, కరెంట్ అఫైర్స్ ఉన్నవాళ్ళు కరెంట్ అఫైర్స్ చదువుకోండి. చాలా డెప్త్గా నేను అప్లోడ్ చేసి పెట్టున్నాను. ఓకేనా? సరే, ఇప్పుడు మీరందరూ కూడా మన వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి. మన వాట్సాప్ ఛానల్ డైలీ కూడా ఎగ్జామ్స్ అని స్టార్ట్ చేస్తాను. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, ఏప్రిల్ 1వ తారీఖున మన యాప్లో ఎవరైతే జీకే అంటే కరెంట్ అఫైర్స్ కోసం పర్చేజ్ చేసి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక బిగ్ అనౌన్స్మెంట్ అనేది ఏప్రిల్ 1వ తారీఖున చేస్తా. ఓకేనా? అది మీ లైఫ్ని ఖచ్చితంగా చేంజ్ చేసేటప్పుడు ప్రోగ్రామ్. ఓకేనా? ఎడ్యుకేషన్ సంబంధించినదే. కరెంట్ అఫైర్స్ అని జీకే ఎవరైతే పర్చేజ్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఆ అనౌన్స్మెంట్ అనేది ఆ రోజు చాలా ప్రామాణికం, చాలా ఇంపార్టెంట్ కూడా. ఓకేనా? రైట్. విశాఖకు ప్రోటాన్ యాక్సిలరేటర్ అనే దాన్ని తీసుకురాబోతున్నాను. చూడండి, ఇక్కడ దేశంలో థోరియం ఆధారిత న్యూక్లియర్ ఎనర్జీ కార్యక్రమంలో విశాఖ కీలకం కాబోతున్నది. కారణం ఏంటంటే మన దేశంలో యురేనియం నిల్వలు చాలా తక్కువ, కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న థోరియం నిల్వల్లో 4వ వంతు మనకి విశాఖపట్నంలోనే ఉన్నాయి. దీంతో అణు రియాక్టర్లలో ఇంధనంగా ఉపయోగించేటటువంటి ఈ థోరియం నిల్వలు ఎక్కువగా ఎక్కడ ఉన్నాయంటే విశాఖపట్నంలో ఉన్నాయంట. కాబట్టి ఈ థోరియం అనే దానిని వెలికి తీయడం కోసం విశాఖపట్నాన్ని ఎంపిక చేసుకోవడం అనేది జరిగింది. ఓకేనా? ఇంకా విశాఖపట్నం అనగానే గూగుల్ డేటా సెంటర్ అన్ని ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు అనేసి అంటే మనకి విశాఖపట్నం ఏర్పాటు చేయబోతున్నారు. విశాఖపట్నాన్ని పూర్తిగా ఏఐ నగరంగా తీర్చిదిద్దబోతున్నారు. అదేవిధంగా మనకి విశాఖపట్నం అనగానే గుర్తొచ్చిన ఆర్కే బీచ్, తొట్లకొండ బీచ్, ఓకేనా, ఇటువంటివన్నీ, రుషికొండ బీచ్, రుషికొండ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్, రుషికొండ బీచ్ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ బీచెస్ పొందినటువంటి ఒక ఏకైక ఆంధ్రప్రదేశ్ బీచ్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకి విశాఖపట్నం అనగానే గుర్తొచ్చేది ఇక్కడ చాలా విషయాలు జాగ్రత్త పాయింట్ ఆఫ్ వ్యూలో అవన్నీ కూడా నేను సందర్భం వచ్చినప్పుడు ఆయా టాపిక్ వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? రైట్. నెక్స్ట్, రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారంటే AVSSN రాజు గారు ఇటీవల నియామకులయ్యారు. రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ గా కాకినాడకు చెందినటువంటి వెట్టుకూరి AVSSN రాజును ఇటీవల ప్రభుత్వం నియమించింది. సభ్యులుగా KV వెంకట పద్మలత, అదేవిధంగా ధోని శ్రీనివాసమూర్తి, గాంధీబాయి, చల్లా మధుసూదనరావు, అదేవిధంగా సూర్యనారాయణ, పద్మావతి వీళ్ళందరూ కూడా సభ్యులుగా నియామకమయ్యారు. మరి చైర్మన్ సభ్యుల యొక్క పదవీ కాలం ఎంత అనేసి అంటే 3 years ఉంటుంది. ఆఫ్టర్ వీళ్ళు రెసిగ్నేషన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? రాజీనామా చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, అన్నదాత సుఖీభవ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు 3 పేర్లు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏమనేసి అంటే ఇక్కడ ఒక డేట్, ఇక్కడది March 13. ఓకేనా? ఇక్కడ చూడండి, 2025
ఆగస్టు 2 ఒకటి గుర్తుపెట్టుకోండి. రెండవది వచ్చేసి 2025 నవంబర్ 9వ తారీఖున గుర్తుపెట్టుకోండి. 2026 మార్చి 13న గుర్తుపెట్టుకోండి. ఈ 3 డేట్లు మీకు నోటెడ్గా ఉండాలి. కారణం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద 20,000 రూపాయలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులకి, ఓకేనా, రైతులకి మనకి పెట్టుబడి సాయం కింద ఇస్తుంది. దీంట్లో 6,000 రూపాయలు మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే మిగతా 14,000 రూపాయలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏసీ మొత్తము కూడా 20,000 రూపాయలు సాయం చేస్తుంది. అయితే ప్రకాశం జిల్లా, ఓకేనా, ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరయ్యపాలెంలో మనకి 2025 ఆగస్టు 2వ తారీఖున అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి తేదీ. ఆ రోజే మొదటి విడతలో భాగంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 5,000, మరి కేంద్ర ప్రభుత్వం 2,000, మొత్తము కూడా 7,000 రూపాయలు మొదటి విడతలో భాగంగా సహాయం చేశారు. ఓకేనా. నెక్స్ట్ రెండవ విడత వచ్చేసి 2025 నవంబర్ 9న మరొక 5,000, 2,000 సహాయం చేశారు. నెక్స్ట్ 2026 మార్చి 13న రీసెంట్ గా 3వ విడతని ఇటీవల విడుదల చేయడం అనేది జరిగింది. అన్నదాత సుఖీభవ ఆర్థిక సహాయం మొత్తం వచ్చి 20,000 రూపాయలు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఈ స్కీమ్కి మాత్రమే ఖర్చు పెట్టింది ఎంత అనేసి అంటే 8,985.41 కోట్ల రూపాయలను కేటాయించడం అనేది జరిగింది. ఓకేనా. మరి లబ్ధిదారులు ఎంత అనేసి అంటే 46.85 లక్షల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల మనకి ఈ అన్నదాత సుఖీభవ కింద నిధులు అందుకోవడం అనేది జరిగింది. ఓకేనా, లబ్ధిదారులు. నెక్స్ట్ జూలై దినాలు మోస్ట్ ఇంపార్టెంట్ ఒక సూపర్లేటివ్ ఖచ్చితంగా రానున్నటువంటి ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ పడుతుంది. ఓకేనా, రైట్. జూలై దినాలు సాగర్ డిఫెన్స్ పరిశ్రమకు మంత్రి నారా లోకేష్ గారు శంకుస్థాపన. ఏంటనేసి అంటే దేశంలో అటానమస్ షిప్ యార్డ్ ని ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నానంటే నెల్లూరు జిల్లా జువెలదిన్నె అనే చోట దీన్ని ఏర్పాటు చేయబోతున్నాను. చూడండి, దేశంలో తొలి సెంటర్ ఇది. 29.58 ఎకరాల్లో సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ అనే సంస్థ, ఏ సంస్థ? సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ అనే సంస్థ దేశంలో తొలి అటానమస్ మ్యారిటైమ్ షిప్ బిల్డింగ్ సిస్టమ్స్ డెవలప్మెంట్ అనే దానిని నిర్మిస్తున్నది. ఇక్కడ మానవ రహిత నౌకలు, అటానమస్ అండర్ వాటర్ వెహికల్స్, ఏఐ ఆధారిత సముద్ర పర్యవేక్షణ వ్యవస్థలు, నావిగేషన్ సాంకేతికతలను ఇక్కడ రూపొందించడం అనేది జరుగుతుంది. ఓకేనా. మోస్ట్ ఇంపార్టెంట్, దీనిని దాదాపు 288 కోట్ల రూపాయలతో దీన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఏర్పాటు చేయబోతున్నారు. చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. ఇక సివిల్ సర్వీస్ సూపర్లేటివ్స్ చాలా ఉన్నాయి ఏపీకి సంబంధించినవి. ఓకేనా, రైట్. నెక్స్ట్ అధిక రుణ సేకరణలో 3వ స్థానంలో తెలంగాణ ఉంది, 5వ స్థానంలో ఏపీ ఉంది. అంటే బహిరంగ మార్కెట్ అనేసి అంటే ప్రజల నుండి రుణాలను స్వీకరించడంలో బహిరంగ మార్కెట్ అంటే విత్త సంస్థలు రావచ్చు, వాణిజ్య బ్యాంకులు రావచ్చు, ప్రభుత్వ రంగ బ్యాంకులు కావచ్చు, విత్త సంస్థలు కావచ్చు, ప్రజల నుంచి కావచ్చు. బహిరంగ మార్కెట్ నుండి రుణాలను సేకరించేటటువంటి రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ స్థానం ఎంత అనేసి అంటే మనకి 3వ స్థానం. ఆంధ్రప్రదేశ్ స్థానం 5వ స్థానంలో ఉంది. తెలంగాణ వచ్చి థర్డ్ ప్లేస్ లో ఉంది. బహిరంగ మార్కెట్ నుంచి రుణాల సేకరణలో తెలంగాణ ప్రభుత్వం 3వ స్థానం నిలిచింది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి 3 త్రైమాసికాల్లో రాష్ట్ర ప్రభుత్వం 69,300 కోట్ల రూపాయలు అప్పు చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. మరి మహారాష్ట్ర, తమిళనాడు మరియు ఈ రెండు కూడా అత్యధికంగా మొత్తం రుణాలు సేకరించినటువంటి రాష్ట్రాల్లో ఉన్నాయి. ఆ తర్వాత రాజస్థాన్ మరి ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. ఓకేనా, రైట్. నెక్స్ట్ కోకో సాగులో టాప్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. కోకో అనే ఫ్రూట్ తయారు చేయడంలో 3 ప్రధాన వాణిజ్య పంటల సాగులో ఆంధ్రప్రదేశ్ తొలి 4వ స్థానంలో నిలిచింది. కోకో సాగులో 1వ స్థానము, జీడిపప్పులో 2వ స్థానము, కొబ్బరిలో 4వ స్థానంలో ఉన్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ
తెలిపింది. దేశవ్యాప్తంగా కోకో 1.14 లక్షల హెక్టార్లు సాగు చేస్తుంటే అందులో 47.6 వేల హెక్టార్లు అంటే 41% ల్యాండ్లో ఏపీ సాగు అవుతున్నట్లు తెలపడం అనేది జరిగింది. నెక్స్ట్ కోకో సాగులో ఫస్ట్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక. ఓకేనా, రైట్. మొత్తం సౌత్ ఇండియన్. అమరావతిలో అమరజీవి విగ్రహాన్ని ప్రారంభించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి నగరంలో శాఖమూరి అనే ఒక పార్కులో ఈ అమరజీవి విగ్రహాన్ని ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించడం అనేది జరిగింది. ఓకేనా, అయితే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒకప్పుడు దేంతో కలిసి ఉండేది, తమిళనాడుతో కలిసి ఉండేది. తమిళనాడులో మన తెలుగు వాళ్ళకి జరిగినటువంటి అవమానాన్ని భరించలేక తెలుగు వాళ్ళ కోసం ప్రత్యేక స్టేట్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి అమరజీవి ఆయన జన్మించింది తమిళనాడులోనే, కానీ అతని పూర్వీకులు మనకి నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అయినా కూడా తెలుగు వాళ్ళ కోసం మోసం జరుగుతుందని చెప్పేసి ఈయన 58 రోజుల పాటు ఆమర నిరాహార దీక్ష చేపట్టాడు. దీనికి కారణంగానే ఆ 58 అడుగుల భారీ విగ్రహాన్ని ఇటీవల ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అయితే ఈ విగ్రహాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారంటే అమరావతిలోని శాఖమూరి పార్క్ ఏర్పాటు చేశారు. 125వ జయంతి సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. గుర్తుపెట్టుకోండి. ఈ విగ్రహాన్ని ఏమని పిలుస్తామంటే స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ అని పిలుస్తారు. గుర్తుపెట్టుకోండి, స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్. ఈయన ఆమర నిరాహార దీక్ష చేపట్టిన కారణంగానే 1953 అక్టోబర్ 1న మనకి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైంది. 1956 నవంబర్ 1వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటైంది. 2014 జూన్ 2వ తారీఖున మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం విడిపోయి 29th స్టేట్ గా తెలంగాణ ఏర్పడింది. ఓకేనా, 2008లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనకి నెల్లూరు జిల్లాకి పేరు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా పేరు మార్చడం అనేది జరిగింది. నెక్స్ట్, దేశంలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ కు యుకలిప్టస్ కు త్వరలో ప్రమాణ ధృవీకరణ సర్టిఫికేట్ ఇవ్వబోతున్నారంట. ఓకేనా, మరి యుకలిప్టస్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ యుకలిప్టస్ అనేది ఒక తోట, అంటే ఒక చెట్టు లాంటిది. ఆ చెట్టులో ఉన్నటువంటి చెక్క, ఆ చెట్టుకు సంబంధించిన చెక్క, ఈ చెక్కని కాగితపు పరిశ్రమలో ఉపయోగిస్తారు. ఈ కాగితపు పరిశ్రమలో ఉపయోగించేటటువంటి యూకలిప్టస్ అనే ఒక తోటని భారతదేశంలో ఎవరైతే పండిస్తున్నారో, ఎవరైతే సాగు చేస్తున్నారో వాళ్ళకు మాత్రమే ఈ ప్రమాణం అనే ఒక ధృవీకరణ సర్టిఫికెట్ ని కేంద్ర ప్రభుత్వం జారీ చేస్తుంది. భారతదేశంలో యూకలిప్టస్ అనే ఒక తోటని పండిస్తున్నటువంటి రాష్ట్రాలలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం టాప్ ప్లేస్ లో ఉంది. దగ్గరలోనే దీనికి ప్రమాణం అనే ఒక ధృవీకరణ సర్టిఫికేట్ కూడా రాబోతున్నది. ఓకేనా, ఉత్పత్తికి కాదు ఇచ్చేది, దీన్ని ఎవరైతే సాగు చేస్తారో, మంచిగా సాగు చేస్తారో వాళ్ళకి ఈ పురస్కారం అందజేయడం అనేది జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్, దేశంలో తొలిసారిగా మెడిటెక్ క్యాపిటల్ నిధిని ఇటీవల ప్రారంభించినటువంటి కేంద్ర మంత్రి దేశంలో ప్రత్యేక మెడిటెక్ క్యాపిటల్ నిధి ఏర్పాటు చేశారు. చూడండి, దేశ వైద్య సాంకేతిక రంగానికి చేయుతగా నిధి ఏర్పాటు చేశారు. ఏపీ మెడిటెక్ జోన్ మెడ్ ఆర్తా క్యాపిటల్ భాగస్వామ్యంతో ఈ నిధిని ఏర్పాటు చేయబోతున్నారు. నెక్స్ట్, ముంబైలో ఫండ్ ఆవిష్కరించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. ఓకేనా, దీనికి సంబంధించినటువంటి దేశంలో తొలిసారిగా మెడిటెక్ క్యాపిటల్ నిధిని ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారంటే మనకి విశాఖపట్నం ఏర్పాటు చేయబోతున్నారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, విశాఖపట్నం. ఓకేనా, రైట్, విశాఖపట్నం ఏర్పాటు చేయబోతున్నారు. నెక్స్ట్, అరకు కౌని అనే గిరిజన మిల్లెట్ ను ఇటీవల ప్రారంభించినటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అరకు కౌని పేరుతో రూపొందించిన తొలి గిరిజన ఆర్గానిక్ మిల్లెట్ ఫుడ్ మెనూను ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి 2026 మార్చి 13 ప్రారంభించడం అనేది జరిగింది. అంటే గిరిజనులకు సంబంధించినటువంటి ఒక ప్రోడక్ట్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి.
నెక్స్ట్ అనుమాన ప్రాజెక్ట్, మానవుడికి వన్యప్రాణులకు మధ్య సంఘర్షణ నెలకొంటున్నది ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. కారణం ఏంటంటే ఈ వన్యప్రాణులు ఏవైతే ఉన్నాయో ఏనుగులు కానీ లేకపోతే అడవిలో ఉన్నటువంటి వన్యప్రాణులన్నీ కూడా ఊరి మీదకి వచ్చేస్తున్నాయి. ప్లస్ ఆ ఊరు చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ పంటల వైపు వచ్చేస్తున్నాయి. దీంతో మనుషులందరూ కూడా రాళ్ళతో విసరడం, కరెంటు పెట్టి చంపేయడము, లేకపోతే అవి వచ్చి మనుషులపైన దాడి చేయడము, ఇటువంటివి మనం చూస్తుంటాం. ఈ సందర్భంలో మానవుడికి వన్యప్రాణులకి మధ్య జరిగే సంఘర్షణను మరింత తగ్గించడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాడు. ఆ ప్రాజెక్టు పేరు ఏంటంటే అనుమాన్. అనుమాన్ అంటే ఏంటంటే హీలింగ్ అండ్ నర్చరింగ్ యూనిట్స్ ఫర్ మానిటరింగ్, ఎయిడ్ అండ్ నర్సరింగ్ ఆఫ్ వైల్డ్ లైఫ్. ఇది రాష్ట్ర వ్యాప్తంగా గాయపడిన వన్యప్రాణులను సంరక్షిస్తుంది, చికిత్స చేయిస్తుంది, పునరావాసం కల్పిస్తుంది, పర్యవేక్షిస్తుంది, వేగవంతమైన ప్రతిస్పందన వ్యవస్థను బలోపేతం చేయడం కోసం ఒక అంకితమైనటువంటి వ్యవస్థగా దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మిత్రమా, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కరెంట్ అఫైర్స్. ఓకేనా, నేను ప్రతి నెల కూడా కరెంట్ అఫైర్స్ రివిజన్ క్లాసెస్ తీసుకున్నాం. మన యాప్లో కరెంట్ అఫైర్స్ క్లాసెస్ ఒకసారి చూడండి, అద్భుతంగా చెప్పుకున్నా. రోజు ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్గా పేపర్ చదవండి. ఓకేనా, రానున్నటువంటి ఏ ఎగ్జామ్ అయినా కూడా మన కరెంట్ అఫైర్స్ వీడియోస్ నుండి, మన కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ నుండి, మన కరెంట్ అఫైర్స్ ఆన్లైన్ బిట్స్ నుండి ఖచ్చితంగా 100% నిరూపిస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ అందుబాటులో ఉన్నాయి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.